ఛానల్. ఈరోజు బీట్రూట్తో లిప్ బామ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎలాంటి కెమికల్స్ అయినా యూజ్ చేయకుండా చిన్న పిల్లలకి యూజ్ చేయడానికి మనం భయపడతాం కదండి. ఇలా చేస్తే చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. కలర్ కూడా బాగా వస్తుంది. బీట్రూట్ తీసుకొని తురుముకొని దాన్ని రసం తీసుకోండి. రసం తీసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా దగ్గరికి అది చిక్కబడుతుందండి, దగ్గరికి వస్తుంది. అలా కలుపుతూ దాన్ని బాగా మరిగించుకున్నాక చిన్న పేస్ట్ లెక్క వస్తుంది. అలా వచ్చినాక మనము వాజ్లైన్ వాడతాం కదండి. వాజ్లైన్ కొంచెం చిన్న క్వాంటిటీలో తీసుకొని అందులో వేసుకొని కరించుకోండి. అప్పటికి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి అది గోరువెచ్చగా ఉండగానే ఇది వేసి కలిపితే ఆ వాజ్లైన్ కూడా కరిగిపోద్దండి. అందులో కరిగిపోయినాక కొంచెం కరుగుతుండగానే మళ్ళీ ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది యాడ్ చేయడం వల్ల లిప్స్ డ్రై కాకుండా ఉంటాయి. అలా కలుపుతూ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది పెట్రోలియం జెల్లీ కదా, కొంచెం మనం చల్లారుతున్న కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. అలా గట్టి పడినప్పుడు మనం ఏదైతే బీట్రూట్ మిశ్రమం అందులో కలిసిపోతూ ఉంటుంది అన్నది కంపల్సరీ కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి చల్లారే వరకు. ఒక 5 to 5 minutesలో అది గట్టి పడిపోద్ది. ఇలా నేను ఇందులో మీకు కనిపించడానికి కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాను, అంతకుముందే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. అట్లయితేనే టెక్స్చర్ మంచిగా వస్తుంది. కలర్ కూడా మీకు మొత్తం లిప్ బామ్ యూజ్ చేసినట్టు కూడా కాదండి. మనకి ఏమంటారు లిప్స్టిక్ పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది. పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళు తిన్నామని ఏం కాదండి, నోట్లోకి పోయినా కూడా. మనం ఇక్కడ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా. రోజ్ పెటల్స్ కన్నా ఇది బాగా వస్తుందండి కలర్. రోజ్ పెటల్స్ అయితే కలర్ ఎక్కువ రాదు. నేను ట్రై చేశాను కానీ రోజ్ తోటి కలర్ మంచిగా రాలేదండి. అది పింక్ షేడ్లో కూడా రావట్లేదు నాకు. అందుకని బీట్రూట్ తోటి ట్రై చేశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్